రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కూడా రాజకీయ పరంగా సలహాలు సూచనలు రాష్ట్రం అభివృద్ధి దిశలో దూసుకెళ్లాలంటే ఏ రకమైనటువంటి అడుగులు వేస్తే బాగుంటుందనే సూచనలు అయితే ఇవ్వడము ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత. అయితే రాజకీయ కక్షలను ఈ రాజకీయ ఏదైతే ఎజెండా, వ్యక్తిగత ఎజెండాలు ఇవన్నింటినీ పక్కన పెట్టి ఆ రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళాలి అని అంటే బీఆర్ఎస్ ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? అంటే గెలిచిన మరుసటి రోజే వీళ్ళు విమర్శిస్తున్నారు, మాకు సలహాలు చెప్తున్నారు ఇది అని చెప్పేసి అని అంటారనే ఉద్దేశంతో కొంతకాలం మౌనం వహించాలనే ఆలోచనతో కొంతకాలం మేము మౌనంగానే ఉన్నాం. కాకపోతే లగచర్ల ఇష్యూ అది ప్రజలకు సంబంధించింది, గిరిజనుల మీద దాడి తప్పకుండా స్పందించాలి, స్పందించినాం పార్టీ పరంగా. అదే రకంగా హైడ్రా, మూసి ఈ రెండింటి మీద ప్రజలే తిరుగుబాటు చేసే కాడికి వచ్చారు. తప్పకుండా ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా, రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకులుగా, ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా మేము స్పందించాం. ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సమస్యలు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మేము వ్యతిరేకిస్తూ వచ్చినాం. కానీ ప్రజల కోసం తీసుకున్న ఏదైనా మంచి నిర్ణయం ఉంటే ఆ నిర్ణయాన్ని మేము ఏదో విభేదించి వాళ్ళ మాదిరిగా కోర్టుల్లో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి కానీ ప్రభుత్వం ఏమో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అంటే హైడ్రా అది ఏమాత్రం కూడా సబబు కాదు. చిన్నమన్న కూలినాలు చేసుకున్నట్టు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తలదాచుకోవడానికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి రూపాయి కూడబెట్టి తినక గుడిసేసుకొని రేకులు వేసుకొని చిన్న స్లాబ్లు వేసుకొని ఇళ్ళ రాత్రి కూలగొడతారంటే మరి ప్రత్యామ్నాయం మీరు ఏమి ఏర్పాటు చేయకుండా, ఏది చూపించకుండా ఆ సామాన్యులు రోడ్డు మీదకి తీసుకొస్తే ఎవరు పట్టించుకుంటారు? దానికి ఎవరు సమాధానం చెప్తారు? దాని పక్షాన కంపల్సరీగా ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీకి స్పందించాలి. గిరిజనులు వాళ్ళకి మామూలుగా ఆధారమే ఆ భూములు. ఉన్న 2 ఎకరాలు 4 ఎకరాలు ఫార్మా పేరు మీద ఇంకోరు బంధువులకు కట్టబెట్టడానికి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ మీద దాడులే చేస్తే ఆ దాడుల్ని మామూలుగా ఈ రోజు సభ్య సమాజంలో ఖండించాల్సిన అవసరం ఉంది. మనమేమి ఆటవిక రాజ్యంలో లేవు. డెఫినెట్ గా వాళ్ళ పక్షాన మానసికంగా ప్రజలకు నష్టం చేసేటువంటి ఏ చర్యనైనా కూడా మీరు ఖండించడానికి సిద్ధంగా ఉంటారు. రైట్ అండి. డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్ మన రాష్ట్రానికి నష్టం చేస్తుంది. కాబట్టి రాష్ట్రానికి నష్టం చేసే చర్యలలో వాళ్ళ పాలసీ అదే, మా పాలసీ అదే. దాని మీద మేము ఏకీభవించడం. మాట్లాడండి. రైట్, ఓకే మేడం. ఇక్కడ ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, ఇది లగచర్ల సంబంధించి ఆనాడు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ మీరు ఇచ్చిన పరిహారం 7 లక్షల రూపాయలు. ఇక్కడ లగచర్లలో 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం, అదే RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు స్వయాన 18 సార్లు మాట్లాడారు. అసలు అక్కడ సురేష్ అనే వ్యక్తి కావచ్చు, పట్నానంద్ గారు, అక్కడ రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఏకం కడాధికారి వెంకరెడ్డి గారిని, ప్రతీక్ జైన్ గారిని అంతమొందించి ఇది జాతీయ స్థాయి ఇష్యూ చేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలు చేయాలని చెప్పేసి మీరు కుట్రమంతే ఆ కుట్రలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అరెస్ట్ అయ్యారు. మీరు మల్లన్న సాగర్ గీనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎవరైనా మాట్లాడరా? మల్లన్న సాగర్లో 7 లక్షలు ఇచ్చి అర్ధరాత్రి గుడిసెలు కాల్ చెప్పిన సందర్భం చూసినాం కదా. RNR ప్యాకేజ్ మీరు ఇంప్లిమెంట్ చేశారు, అందుకే కోర్టులో పోయింది అన్నాడు ప్రభుత్వం. మీరు ఇక్కడ కోర్టులో పోకుండా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇస్తా ఉంది. RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసినాం. చెట్లకు అదేవిధంగా బోర్లకు కావచ్చు అన్నిటికీ పైసలు ఇస్తా ఉంది. అక్కడ ట్రైనింగ్ సెంటర్లు, ITI కాలేజీలు అన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 2 బస్సులు బాంబే పోయి వస్తూ ఉంటాయి. వలస కార్మికులు పోవాలంటే ఖచ్చితంగా ఫార్మా విలేజ్ రావాలని ప్రభుత్వం భావిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కన్స్ట్రక్టివ్ వేలో మీరు సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రతిపక్షాలకు కనీసంలో అసెంబ్లీ మాట్లాడే అవకాశం అన్నాడు ఇచ్చిరా? మీరు చెప్పండి, ఇచ్చిరా? 17 గంటల పాటు రికార్డు అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకుడు రమ్మంటే ప్రతిపక్ష నాయకు కనీసం ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం మీ పార్టీ ఆఫీస్కి వచ్చి కనీసం జెండా ఎగరేసిన పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అన్నాడు ప్రజాస్వామ్యం లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రజాస్వామ్యం కాపాడే ప్రయత్నం, ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా మా నిర్ణయాలు కూడా మేము సవరించుకొని ముందుకు పోయే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం తప్ప ఇంకోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణకి ఏం చేసిందో చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడు. మీరు ఏం ఫస్ట్ కలవకుండా కవిత గారు లేఖకు సమాధానం చెప్పాలి. రాజాసింగ్ గారి వ్యాఖ్యలు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీ పార్టీలో ఎన్ని లుకలు పెట్టుకొని మీరు అనవసరం తెలంగాణ అస్తిత్వం అనేది ఇప్పుడు మనుగడలో లేకుండా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జై తెలంగాణ అని నినదించకుండా ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రసంగాన్ని ముగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ మాటకు వస్తే తెలంగాణ ఈ రోజు పాలనలో క్యాబినెట్ లో ముగ్గురు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. ముగ్గురు జూపల్లి కృష్ణారావు గారు,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేశారు, ఒకరు పొన్నం ప్రభాకర్ గారు. మిగతా వాళ్ళు ఎవరున్నారండి? రేవంత్ రెడ్డి గారు గన్ను పట్టుకొని తయారైండు, అందరు చూసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, ఎవరన్నా ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా కేబినెట్ లో ఉన్నారా? మీరు మీ గురించి చెప్పకండి, చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. మా గురించి అడుగుతా ఉన్నారు కదా. మేము నిధి మీలాగా ఒక సంవత్సరం ఒకసారి ఇస్తాము, ఒక విడత మళ్ళా ఎగ్గొడతాము, మళ్ళా విడత ఇస్తాం రైతు భరోసా అని చెప్పాం. రైతు సమ్మాన్ నిధి అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. రైతుల ఖాతాల్లో నిరంతరంగా డబ్బులు పడతా ఉన్నాయి. మీరు ఎవరు అడగరు, డిమాండ్ చేయరు, అయినా పడుతూనే ఉంటాయి. రైతులకి ఎరువుల సబ్సిడీ మీద మీరు ఎవరు అడగలేదు. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకి ఎరువుల బస్తా పైన రూపాయి పెంచకుండా ఆ సబ్సిడీ మొత్తం లక్షలాది రూపాయలు భారత ప్రభుత్వం భరించి రైతులకు సబ్సిడీగా ఎరువులు సప్లై చేస్తూ ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధర కంటిన్యూస్ గా, అది చెప్పినందుకే చెప్తా ఉన్నా నేను, రామ్మోహన్ గారికే చెప్తా ఉన్నా. రైతులకు గిట్టుబాటు ధర 1300 రూపాయలు ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు మేడం, నేనేమంటున్నా ఒకటే చెప్తా ఉన్నా. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, లేదనుకుంటే పసుపు బోర్డు, లేదనుకుంటే ఎయిమ్స్, లేదనుకుంటే అభివృద్ధి చెందిన వందే భారత్ రైళ్లు అభివృద్ధి, 45 స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నాం, హైవేలు అభివృద్ధి చేస్తా ఉన్నాము. మీకు కనిపించకపోతే నిమిష అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రం గురించి ఆలోచన చేయదండి. దేశంలో భాగం తెలంగాణ, ఖచ్చితంగా తెలంగాణనే ఉంటేనే 47 వరకు వికసిత భారత్ అనే లక్ష్యాన్ని చేరుకుంటాం అనేది నరేంద్ర మోడీ గారికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, మల్ల యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారు, దిలీప్ ఆచార్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.